Hello guys, welcome to the review of third match between RR and CSK. Same as first two matches, ఈ మ్యాచ్లో కూడా చేజింగ్ చేసిన టీం గెలవడం జరిగింది. ఫస్ట్ టూ మ్యాచెస్ హై స్కోరింగ్ మ్యాచ్ కాగా ఈ మ్యాచ్లో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. కోర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకోవడం ఆర్ఆర్కు చాలా బాగా కలిసి వచ్చింది. వర్షం పడడంతో పిచ్ను కప్పి ఉంచడం వల్ల ఇనిషియల్గా బౌలర్లకు చాలా మంచిగా సహకారం లభించింది. దేర్ వాజ్ ఎ మూమెంట్, దాన్ని ఆర్ఆర్ ఎక్స్ప్రెస్ పేసర్స్ జోఫ్రా ఆర్చర్ అండ్ నాండ్రీ బర్గర్లు చాలా బాగా వినియోగించుకున్నారు. ఆర్ఆర్ డెఫినెట్గా మంచి బౌలింగ్ చేసింది, కానీ సిఎస్కే బ్యాటర్స్ ఇంకా మంచిగా పెర్ఫామ్ చేయాల్సి ఉన్నది. మోస్ట్ ఆఫ్ ద సిఎస్కే బ్యాటర్స్ అనవసర షాట్స్కు ప్రయత్నించి అవుట్ అయినట్లు అనిపిస్తోంది. సిఎస్కే బ్యాటర్స్ ఎవరూ కూడా పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేయడానికి ప్రయత్నించినట్లు కనిపించలేదు. రుతురాజ్ గైక్వాడ్ ఏమిటి ఆ షాట్? 3 వికెట్లు వదిలేసి దూరంగా జరిగి ఆడడం అవసరం లేదు ఆ సమయంలో. ఈవెన్ సంజు శాంసన్ కూడా అక్రాస్ ద షాట్ ఆడడానికి ప్రయత్నించి నాండ్రీ బర్గర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆయుష్ మహత్రే ఒక్కడే ఒక మంచి బాల్కు అవుట్ అయినట్లు అనిపిస్తోంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ కొన్ని మంచి షాట్లు ఆడినప్పటికీ అగైన్ సర్ఫరాజ్ ఖాన్ కూడా ఒక స్వీప్ షాట్కి ప్రయత్నించి జడేజా బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూఐ వెనుదిరిగాడు. పవర్ ప్లేలోనే వాళ్ళు 4 వికెట్లు కోల్పోయారు. అక్కడే మ్యాచ్ చేజారిపోయింది. నాకు శివం దూబేను చాలా లేట్గా బ్యాటింగ్కు పంపించారు అనిపించింది. వరల్డ్ కప్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న శివం దూబే అబ్ది ఆర్డర్ వచ్చుంటే కొంచెం ఇన్నింగ్స్ను స్టెబిలైజ్ చేసేవాడు అనిపించింది. ఇక చివరిలో జేమీ ఓవర్టన్ 43 పరుగులు చేయడంతో సిఎస్కే ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. విశేషం ఏమిటంటే చివరి వికెట్కు వాళ్ళు చేసిన 33 పరుగుల భాగస్వామ్యమే ఫస్ట్ ఇన్నింగ్స్లో అత్యధిక పార్ట్నర్షిప్. బ్రెవిస్ ఈ మ్యాచ్ ఆడకపోవడం కూడా సిఎస్కేకు ఒక పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు. బ్రెవిస్ స్థానంలో వచ్చిన షాట్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నిన్న మ్యాచ్లో ధోనీ లేని లోటు సిఎస్కే టీంపై క్లియర్గా కనిపిస్తోంది. 128 రన్స్ టార్గెట్తో బ్యాటింగ్కు వచ్చిన ఆర్ఆర్ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు వాళ్ళ ఓపెనర్ బ్యాటర్స్. ముఖ్యంగా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. 15 బాల్లోనే హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు. ఇనిషియల్గా అన్నీ గాల్లోకి కొడుతూ అవుట్ అయిపోతాడు అనిపించింది, కానీ ఫస్ట్ 2 అవర్స్ తర్వాత చాలా అద్భుతంగా టైమింగ్ చేశాడు షాట్స్. ఐ థింక్ ఈ స్కోర్డ్ థర్డ్ జాయింట్ ఫాస్టెస్ట్ 50. సర్ఫరాజ్ పట్టిన ఒక మంచి క్యాచ్తో సూర్యవంశీ అవుట్ అయ్యాడు, కానీ అప్పటికే ఆర్ఆర్ గెలుపు దాదాపు ఖరారయింది. తర్వాత వచ్చిన ధ్రువ్ జురెల్ కూడా రుతురాజ్ లాగే వికెట్స్ అన్నీ వదిలేసి ఒక షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు, కానీ జైస్వాల్ చివరి వరకు క్రీజ్లో ఉండి ఆర్ఆర్ను విజయ తీరాలకు చేర్చాడు. ఆర్ఆర్కు ఈ మ్యాచ్ ఒక భారీ విజయాన్ని అందించగా సిఎస్కేకు ఇదొక వేకప్ కాల్ లాంటిది. చూడాలి మరి రిమైనింగ్ మ్యాచెస్లో సిఎస్కే వాళ్ళ టీమ్ బ్యాలెన్స్ను ఎలా మెయింటైన్ చేస్తుందో చూడాలి. సిఎస్కే టీం రీబిల్డింగ్ ఫేజ్లో ఉంది, కానీ వాళ్ళ బ్యాటర్స్ ఏమాత్రం ఇంటెంట్ చూపించడం లేదు. అనవసర షాట్స్కి ప్రయత్నించి అవుట్ అవ్వడం వల్ల ఇంత ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చింది. ప్లీజ్ డూ like and subscribe for more videos. Thank you.